సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 1 7th క్లాస్ జనరల్ సైన్స్ కీ షీట్. ఫస్ట్ సెక్షన్లో 20 బిట్స్ ఉంటాయి, 20 రాయాలి. ఒక్కొక్క బిట్కి 1 మార్క్ ఉంటుంది. సెకండ్ సెక్షన్ మనకి 21 క్వశ్చన్ 4 2 8 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. థర్డ్ సెక్షన్ 4 మార్క్స్ క్వశ్చన్ 5 రాయాలి. 5 4 20. 25th 26 27. ప్రొసీజర్ అబ్జర్వేషన్ కంక్లూజన్ మొత్తం రాయాలి. 28 క్వశ్చన్ AB 2 రాయాలి. యాసిడ్స్ బేసిస్ కూడా రాయాలి. నెక్స్ట్ సెక్షన్ డీలో మనకి 8 మార్క్స్ క్వశ్చన్ 4 రాయాలి. 4 8 32 మార్క్స్. ఫస్ట్ సెక్షన్లో చాయిస్ ఉంటుంది. 30 క్వశ్చన్ ఏ అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. Question: prove the transformation of a water and minerals through the xylem of a in plants. మెటీరియల్ రిక్వైర్డ్, ప్రొసీజరు, అబ్జర్వేషను, కంక్లూజన్ రాయాలి. 32 క్వశ్చన్ ఏ క్వశ్చన్ అండ్ బి క్వశ్చన్, బి డయాగ్రామ్ మరియు లేబింగ్ వేయాలి. 33 క్వశ్చన్కి క్లినికల్ థర్మామీటర్, ల్యాబొరేటరీ థర్మామీటర్ ఎందుకు యూజ్ చేస్తారు, దాని యొక్క డిఫరెన్సెస్ కూడా రాయాలి. బి క్వశ్చన్ యాక్టివిటీ టు ప్రిపేర్ ది కాపర్ సల్ఫేట్ క్రిస్టల్. కాపర్ సల్ఫేట్ క్రిస్టల్ని ఎలా ప్రిపేర్ చేస్తామో రాయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లెస్సీ ఎడ్యుకేషన్.